హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికా వ్లాగ్స్. మేము భువనేశ్వర్లో అక్క వాళ్ళ ఇంటికి కట్టకు వెళ్ళామని చాలా వీడియోస్ లో అయితే రోజు చెప్తున్నాను కదా. ఇదైతే ఆ నెక్స్ట్ డే అనమాట. భువనేశ్వర్ వెళ్ళిన నెక్స్ట్ డే అయితే బయటకి అయితే వెళ్దాం అనుకున్నాం అందరం కలిసి. ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తే లంచ్ కి అయితే వెళ్దామని అయితే అనుకున్నాము. కానీ అక్క వాళ్ళు ఉన్న ఏరియాలో ఫుడ్స్ అయితే అంతగా ఏం నాకైతే బాగున్నట్టు అనిపించలేదు. ఆల్ ఇండియా ఉన్నది ఏదైనా సౌత్ ఫుడ్ తిందాము అనేసి అయితే అనుకున్నాము. అలా సౌత్ ఇండియన్ రెస్టారెంట్ కోసం బాగా సర్చ్ చేస్తే మాకైతే బార్బిక్యూ అయితే కనబడింది. ఇంకా బార్బిక్యూ కి వెళ్దామని చెప్పి మేమైతే అందరం రెడీ అయిపోయాము. మా ఫ్యామిలీ, అక్క వాళ్ళ ఫ్యామిలీ, అలానే మా పెద్దమ్మ కూడా వచ్చింది. లంచ్ కి వెళ్తున్నామని చిన్న గెట్ రెడీ విత్ అస్ వీడియో కూడా షూట్ చేసాము. అలా రెడీ అయ్యి 12 o'clock కి ఇలా అయితే బయలుదేరాము. అక్క వాళ్ళు ఉన్న ఏరియా కటక్ నుంచి భువనేశ్వర్ వెళ్ళాలంటే 1 hour జర్నీ అనమాట. దానికోసం మేమైతే ఆటో అయితే బుక్ చేసుకున్నాము రెండు పక్కల. ఫస్ట్ టైం పిల్లని తీసుకొని ఇంత జర్నీ అనుకుంటే ఇంకా ఫస్ట్ టైం మాతో అయితే లంచ్ కూడా వచ్చింది. ఇంకా ఎలా ఉంటదో ఏంటో అని చాలా భయపడ్డాను. అలా ఫైనల్లీ 1 o'clock అయ్యేసరికి మేమైతే ఆ రెస్టారెంట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ లో ఆ బార్బిక్యూ రెస్టారెంట్ అయితే మిడిల్ లో ఫ్లోర్ లో అయితే ఉంటుంది. ఈ బార్బిక్యూ ఏంటంటే అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. మన సౌత్ ఫుడ్ ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి మేమైతే వెళ్ళాము. ఇదిగోండి బార్బిక్యూ నేషన్ అనమాట ఇది. అలా వీడియో షూట్ చేసుకుంటూ స్టెప్స్ ఎక్కి మీదకైతే వచ్చేసాం. ఈ బార్బిక్యూ కి వెళ్దామని మేము ముందు రోజే అయితే డిసైడ్ అయ్యాము. అందుకని చెప్పి మా కోసం ఒక టేబుల్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఈ బార్బిక్యూ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా అయితే ఉంది. చాలా మంది జనాలు కూడా ఉన్నారు మేము వెళ్ళిన రోజు. ఇంకా లోపలికి వెళ్ళాక మేము రిజర్వ్ చేసుకున్న టేబుల్ దగ్గర అయితే కూర్చొని పోయాము. ఇంకా కూర్చున్నాక మా టేబుల్ మీద అన్ని రెడీ చేస్తారు, ప్లేట్స్, వాటర్, ఇలాంటివన్నీ. నేను ఏ వీడియోలో అయినా మా లష్కతో మామూలుగా ఉండదు అని చెప్తున్నాను కదా. ఇక్కడ చూడండి, స్పోర్క్ తో అయితే టేబుల్ మొత్తం చిందరు వందరు చేసేసింది. ఇంకా నెక్స్ట్ మా లంచ్ ఐటమ్స్ లో ఫస్ట్ స్టార్టర్స్ అయితే వచ్చాయి. అదేదో కార్న్ అని ఫ్రైడ్ కార్న్ అయితే సర్వ్ చేశారు అందరికి. ఫస్ట్ ఆ ఫ్రైడ్ కార్న్ అయితే టేస్ట్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ అదేదో వేసారు స్టార్టర్, మాకైతే అది అర్థం కాలేదు. ఇంకా ఎలాగో అన్లిమిటెడ్ కాబట్టి నచ్చితే తినేదాన్ని, లేకపోతే వదిలేసేదాన్ని సగం తిని సగము. అన్ని ఐటమ్స్ కవర్ చేయాలి కాబట్టి కొంచెం కొంచెంగా టేస్ట్ అనేది చూసాను ఒక్కొక్కటి. నెక్స్ట్ ఫ్రైడ్ చికెన్, అదే చీకులు ఇలాంటివి అంటారు కదా, అవి అందులో చికెన్, కొన్ని అయితే ఫ్రాన్స్, కొన్ని ఫిష్, ఇలాంటివి అయితే అక్కడ మంట పెట్టేసి పెట్టారనమాట. దాన్ని నాకు ఏమంటారో తెలియదు. చికెన్ టిక్కా ఇలాంటివి అయితే పెట్టారు. చికెన్ టిక్కా అన్నిటికన్నా నాకు ఫిష్ అండ్ చికెన్ టిక్కా అయితే బాగా నచ్చింది. ఫస్ట్ తెచ్చిన ఫ్రాన్స్ అయితే అంతగా ఫ్రై అవునట్టు అనిపించింది. మళ్ళీ తెచ్చారు, అప్పుడు బాగా ఫ్రై అయ్యాయి. ఫస్ట్ స్టార్టర్స్ తో స్టార్ట్ చేశారు కానీ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ మటన్ ఐటమ్స్ లో అడిగితే వాళ్ళు పావ్ బజ్జీ అలానే మటన్ కీమా అయితే తీసుకుని వచ్చారనమాట. నేను ఫస్ట్ టైం మటన్ కీమాని అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ రైస్ ఐటమ్స్, బిర్యానీస్ ఇవన్నీ బఫేస్ గా అయితే పెట్టేశారు. మనమే సర్వ్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి ప్లేట్ పట్టుకొని. అలా ఫస్ట్ నేను ఏ ఐటమ్స్ ఉన్నాయని చెక్ చేయడానికి అయితే వెళ్ళాను. ఐటమ్స్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, మటన్ ఫ్రై, మటన్ గ్రేవీ, అలానే హలీము, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఇలా చాలా ఐటమ్సే ఉన్నాయన్నమాట. ఇంకా సలాడ్స్ వచ్చేసి ఆనియన్స్, క్యారెట్స్, అలానే క్యుకుంబర్, ఇలా చాలా ఉన్నాయి. చిప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా వెజ్ ఐటమ్స్ వచ్చేసి వెజ్ నూడిల్స్, వెజ్ మిక్స్డ్ కర్రీ, అలానే వెజ్ బిర్యానీ, ఇలా వైట్ రైస్, పప్పు, ఇలా చాలానే ఉన్నాయి. నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే వడ్డించుకున్నాను. అదే ఏంటనేవి చూసేయండి. మనం ఎప్పుడైనా ఏదైనా భోజనాలకు కానీ లేకపోతే రెస్టారెంట్ కానీ వెళ్ళి మెనూ చూసుకొని అలా ఆర్డర్ చేసుకునే వాళ్ళం. లేదంటే ఏదైనా భోజనాలకు వెళ్తే వాళ్ళు ఏ ఐటమ్ వేస్తే అది తినేవాళ్ళం. కానీ ఫస్ట్ టైం అన్లిమిటెడ్ ఫుడ్ అనేసరికి నాకు ఏం పెట్టుకోవాలా, ఏం తినాలా కూడా అర్థం అవ్వలేదు. అన్ని ఒక్కసారి చూసేసరికి నేనైతే అది తినేయాలి, ఇది తినేయాలి అని చెప్పి ఏ ఐటమ్ కూడా సరిగ్గా తినలేదు. కనీసం మటన్, చికెన్ ఇవి కూడా నాకు స్టార్టర్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మరి బిర్యానీస్ మీద, కర్రీస్ మీద అయితే అస్సలు లేవు. ఫస్ట్ అయితే ఒక వెజ్ బిర్యానీ అలానే చికెన్ కర్రీ అయితే వేసుకున్నాను. ఇంకా బిర్యానీలో రకాలు కూడా ఉన్నాయి. నేను ఏం వేసుకున్నా అనేది నాకు కూడా తెలియదు. అలా ఒక్కొక్కటి టేస్ట్ కోసం చిన్న స్పూన్ అంతా వేసుకున్నాను అంతే. ఇంకా నా ఫేవరెట్ మటన్ కర్రీ కూడా వేసుకున్నాను బిర్యానీ కాంబినేషన్. నేను ఫస్ట్ వడ్డించుకున్నప్పుడు మా ఆయన వీడియో తీశారు. నెక్స్ట్ అయితే మా ఆయన అయితే వడ్డించుకున్నారు, నేనైతే వీడియో తీశాను. మా ఆయన ఏంటో ఫస్ట్ వెజ్ ఐటమ్స్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు వెజ్ ఐటమ్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అయితే నాన్ వెజ్ మీద చూపించడు. అలా బోర్ కొట్టింది అని చెప్తాడు. నేను ఫస్ట్ నాన్ వెజ్ ఐటమ్స్ ట్రై చేస్తే మా ఆయన మాత్రం అటు నుంచి వెజ్ ఐటమ్స్ అయితే ట్రై చేసుకుని వచ్చాడు. వెజ్ బిర్యానీ, వెజ్ కర్రీ, ఇలాంటివి ఏవో వెజ్ ఐటమ్స్, రైస్, పప్పు ఇలాంటివి. ఇంకా నేను మా ఆయన
కలిసి వడ్డించుకున్న ఐటమ్స్ అన్నీ అయితే తినేసాము. నెక్స్ట్ అయితే మాక్టైల్స్ అయితే ట్రై చేసాము. ఆ బ్లూ మింట్, అలానే ఇంకేదో ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవరు, అలానే ఇంకా మసాలా ఫ్లేవర్ అదేదో ట్రై చేసాము. టేస్ట్ అయితే బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ బటర్ రోటీ కూడా ట్రై చేసాము చికెన్ కర్రీతో. నెక్స్ట్ మా ఆయన వెళ్ళి స్టార్టర్స్ అయితే ట్రై చేసుకొని వచ్చాడు. టేస్ట్ అయితే బాగున్నాయి అని చెప్పాడు. ఏ ఐటమ్స్ బాగున్నాయో అవి నేను కూడా ట్రై చేద్దామని అయితే వెళ్ళాను. మా పాప ఫస్ట్ అంతా ఆడుతూ బాగే ఉంది, కానీ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అయ్యాకైతే అస్సలు ఉండలేదు, చాలా అలర చేసింది. అందుకు దాన్ని మా ఆయనకి ఇచ్చేసి నేనైతే నెక్స్ట్ స్టార్టర్స్ వడ్డించుకోవడానికి అయితే వెళ్ళాను. అదేదో ఐస్ క్రీమ్ అయితే ట్రై చేశాను, అలానే చిన్న చాక్లెట్స్ లాంటివి, కేక్, కొంచెం మిగతా ఐటమ్స్ ఏం అంతగా నాకు టేస్ట్ అనిపించలేదు. తర్వాత ఏమో మిక్స్డ్ కస్టర్డ్ ఫ్రూట్, అదేదో మిక్స్డ్ ఫ్రూట్ది కస్టర్డ్, అది కూడా ట్రై చేశాను. టేస్ట్ కూడా బాగుంది. వడ్డించుకునే లోపు మీకు ఇంకోటి కూడా చెప్పాలి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ లోపు నేనైతే వడ్డించుకుంటా. ఇంకా నెక్స్ట్ సెక్షన్లో చిన్న కేక్స్, అలానే హల్వా, గులాబ్ జామ్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడు గులాబ్ జామ్స్ తినవే కదా అని నేనైతే హల్వా అయితే ట్రై చేశాను. ఇవన్నీ పెట్టుకొని నెక్స్ట్ ఐస్ క్రీమ్ అయితే వేరే బౌల్లో అయితే వేసుకున్నాను. అయ్యో అనవసరంగా ఈ రెండు మిక్స్ చేసుకున్నానే, చాక్లెట్ ఫ్లేవర్, వెన్నెలా. నాకు చాక్లెట్ ఫ్లేవర్ అంటే అస్సలు నచ్చదు. వీడియో తీస్తున్నానని ఏదో ఒకటి వడ్డించుకున్నట్టయితే వడ్డించేసుకున్నాను, కానీ టేస్ట్ చూసాక వెన్నెలయే బాగుంది, అనవసరంగా చాక్లెట్ వడ్డించుకున్నానే అనిపించింది. నేను ఇక్కడ ఎందుకు నవ్వుతున్నానంటే మా అక్క అయితే ఐస్ క్రీమ్ అలా పెట్టుకోకూడదు, ఇలా రౌండ్గా తీయాలని అయితే చెప్పింది. నేను అన్ని వడ్డించుకొని వచ్చేసరికి నా ఐస్ క్రీమ్ అయితే కరిగిపోయింది. అన్ని స్వీట్ ఐటమ్సే కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్, ఏది విడిచిపెట్టకుండా అన్ని అయితే కానించేసాను. ఫస్ట్ ఐస్ క్రీమ్ కరిగిపోతుందని ఐస్ క్రీమ్ తో స్టార్ట్ చేశాను. వెనిలా ఫ్లేవర్ ఒకటే నాకు నచ్చింది. నెక్స్ట్ ఏమో అలా ఫ్రూట్ కస్టర్డ్ అన్నాను కదా, అది కూడా ట్రై చేశాను. కానీ ఇది ఐస్ క్రీమ్ స్వీట్ అయిపోవడం వల్ల అది నాకు స్వీట్ గా అనిపించలేదు. అలా మెల్లిమెల్లిగా అన్ని ఫినిష్ చేసేసి లాస్ట్ లో చిన్న కుల్ఫీతో అయితే ఎండ్ చేశాను. మొత్తం మా లంచ్ అయ్యేసరికి 2 hours ఇలా పట్టింది. ఉన్న ఐటమ్స్ అన్ని ట్రై చేస్తాను అక్కడ. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా భువనేశ్వర్ వెళ్తే ఈ రెస్టారెంట్ మాత్రం తప్పక మిస్ అవ్వద్దు. ఈ బార్బిక్యూని ముందుగానే విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్. మేము ఆ హోటల్లో నుంచి బయటకు వచ్చేసరికి 4 o'clock ఇలా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా టైం ఉంది కదా, ఒట్టి భువనేశ్వర్లో రెస్టారెంటే చూస్తే ఏం బాగుంటుంది అని చెప్పి పత్తాని సమంత మ్యూజియం అనేదో ఇక్కడైతే ఉంది, దాంట్లోకి అయితే వెళ్ళాము. ఈ మ్యూజియం మెయిన్ దాంట్లోకి ఏదో పెద్ద రూమ్ లా ఉండి అందులో ఏవో చూపిస్తున్నారు. అదైతే చాలా టైం 2 hours ఇలా పట్టేస్తుంది అని చెప్పి మేము మామూలుగా బయట ఉన్న రాజుల కాలంలోనివి, గుర్రాలు, ఇలాంటి హౌసెస్ ఇవన్నీ చూసుకొని అయితే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా స్టూడెంట్స్, వీళ్ళందరూ ఆ మ్యూజియం వెనకున్నదే ఆ మ్యూజియం అనమాట. అది విజిట్ చేసుకొని ఆ మ్యూజియం దగ్గర ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. వాళ్ళంతా ఒరియే వాళ్ళు ఎవరు తెలీదు. మేము వెళ్తే లోపలికి వెళ్ళిన ఫస్ట్ మా పాప అయితే గుర్రం బొమ్మ అయితే ఎక్కిపోయింది. వాళ్ళ డాడీ అయితే ఎక్కించారు. నెక్స్ట్ ఇదేదో సింహాసనం లాగా ఉంటే మా ముగ్గురం అయితే కూర్చొని కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. అలా మ్యూజియం అంతా తిరిగేసాము ఒక రౌండ్. మాతో పాటు మా అక్క వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళు కూడా సింహాసనం అయితే విజిట్ చేసేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు. అలా మ్యూజియం మొత్తం తిరిగేశాక వచ్చిన దారిలో అయితే కొన్ని కొబ్బరి బొండాలు అయితే ఉన్నాయి. అదైతే మా 5గురికి 5 అయితే తీసుకున్నాము. మా ఆయనకి ఇక్కడ నా బొండం ఇంకా రాలేదని నాకు ఇమ్మంటే ఇంకే ఏతించి తాగేస్తున్నాడు. అసలు మా ఆయన బొండం మా ఆయన తాగేసి ఇంకా నేను తాగుతున్నప్పుడు నవ్వించుకొని కుళ్ళు జోకులు వేసుకొని నన్ను అయితే తాగనివ్వట్లేదు అసలు. పాపం లెస్సి అక్కడ ఆడి అయితే అలిసిపోయింది. ఆటోలో అయితే చక్కగా బొజ్జుందనమాట ఇల్లంత వరకు. ఇంత పెద్ద కొబ్బరి బొండాలు అయితే మేము ఫస్ట్ టైం తాగడం. వాటర్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఆ కొబ్బరి బొండాలాగా అనిపించలేదు, ఏదో పెద్ద రాళ్ళని వాటర్ తాగుతున్నట్టు అయితే అనిపించింది. ఇంకా రిటర్న్ ఇంటికైతే వచ్చేసాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.